So, my dear students, very good morning. So, yesterday we learned graphs. Those are graph representations. So, simply, what is a graph? A graph is a collection of vertices and arcs. What is a graph? So, a graph is a collection of nodes and edges. Clear? So, then this is an example for a graph. These are the terminologies already discussed, already learned. So, then graph representations. Yesterday we discussed. So there are three types of representations. The first one is adjacency matrix. Second one is incidence matrix. Third one is adjacency list. The first one, adjacency matrix. So this is an adjacency matrix with undirected graph. This is an undirected graph. This is an adjacency matrix. All of you. So listen. So in this example, then A, B, C, D, E. How many nodes are there? 5 nodes. The graph consists 5 nodes. Then these are all the links. Those are called edges. Clear? Arcs are edges. వినండి అమ్మ ఒకసారి ఈ గ్రాఫ్లో ఎన్నైతే నోడ్స్ ఉన్నాయో అన్ని రోస్ అన్ని కాలమ్స్ తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్లో ఇక్కడ ఏమన్నారు ఈ ఆథరు ఏబిసిడిఈ అన్నారు. అందుకోసం ఏబిసిడిఈ కాలమ్స్ ఏబిసిడిఈ రోస్గా తీసుకున్నాం. క్లియర్? సో దిస్ ఈస్ కాల్డ్ adjacency matrix. Simply, we want to find an adjacency matrix. We want to draw or we want to prepare an adjacency matrix from this graph. ఓకేమ్మా, ఈ గ్రాఫ్ను తీసుకుని మనం ఒక adjacency matrix అనేది తయారు చేయాలి. ఓకే, ఆ adjacency matrix తయారు చేయడం కోసం మనం ఈ గ్రాఫ్ అనేది కావాలి. ఈ గ్రాఫ్లో మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 5 నోడ్స్. వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ది నోడ్స్? ఏబిసిడిఈ. సో కొంతమంది ఏం చేస్తారు? 1 2 3 4 5 ఎడ్జెస్ నోడ్స్. ఓకేనమ్మా, 1 2 3 4 5 నోడ్స్. కొంతమంది ఏం చేస్తారు? ఎంఎన్ఓపిక్యూ. సో ఎట్సెట్రా. మరి మీకు ఎలాగ ఇష్టమైతే అలా తీసుకోవచ్చు. ఇక్కడ నేనేమనుకోండి ఏబిసిడిఈ అని గ్రాఫ్ తీసుకున్నాను. సో ఈ గ్రాఫ్లో దెన్ ఏబిసిడిఈ 5 రోస్ అండ్ 5 కాలమ్స్ 5 by 5. ఈ గ్రాఫ్లో 4 ఎడ్జెస్ ఉన్నాయనుకోండి, 4 నోడ్స్. 4 నోడ్స్ ఉంటే ఇక్కడ 4 by 4 మ్యాట్రిక్స్ వస్తుంది, adjacency మ్యాట్రిక్స్. 3 ఉన్నాయనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏడిబి ఆర్ ఏడిసి. ఓకే, సో ఇలా 3 ఉందనుకోండి, 3 by 3 మ్యాట్రిక్స్ మాత్రమే వస్తుంది. రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ. సో హియర్ ద గ్రాఫ్ కంటైన్స్ 5 nodes. So we will get 5 by 5 matrix. The graph consists 3 nodes. We will get 3 by 3 matrix. The graph consists 4 nodes. We will get 4 by 4 matrix. Clear? 4 by 4 matrix. So here how many nodes are there? 5 nodes. Then we will get 5 by 5 adjacency matrix. సో ఈ గ్రాఫ్లోకి వచ్చినప్పటికీ దిస్ ఈజ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. క్లియర్? దిస్ ఈజ్ అన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఈ అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో మనం చూడండి ఒకసారి ఏ టు బి. క్లియర్? సో దెన్ ద అన్డైరెక్టెడ్ గ్రాఫ్ మీన్స్ ద లింక్స్ ఆర్ అన్డైరెక్టెడ్. దెన్ దెర్ ఇస్ నో డైరెక్షన్. దీస్ ఆర్ ద బైడైరెక్షనల్ లింక్స్. దీస్ ఆర్ కాల్డ్ బైడైరెక్షనల్ లింక్స్. దెన్ ఇయర్ ఏ టు బి, బి టు ఏ. అంటే ఇక్కడ ఏంటమ్మంటే ఏ అనేవాడు బికి డేటా సెండ్ చేస్తాడు, బి అనేవాడు ఏకి కూడా డేటా సెండ్ చేస్తాడు. బై డైరెక్షనల్, 2 డైరెక్షన్స్, బోత్ డైరెక్షన్స్. సో ద డేటా ఈజ్ సెండింగ్ అండ్ రిసీవింగ్. ఏ ఈజ్ సెండింగ్ డేటా బి, బి ఈజ్ ఆల్సో సెండింగ్ డేటా ఏ. క్లియర్? ఏ కామా బి ఈక్వల్ టు బి కామా ఏ మీనింగ్. అందుకోసం అనేది ఇప్పుడు ఫస్ట్ రో తీసుకుందాం ఏ. సో ఫస్ట్ రో ఏ తీసుకుంటే కమ్ హియర్ adjacency matrix. In this adjacency matrix, ఏ టు ఏ ఏమైనా డేటా రావటం వెళ్ళిపోవడం ఏమైనా ఉందా? నో. క్లియర్? దెర్ ఇస్ నో ఇన్కమింగ్ డేటా. క్లియర్? ఏ టు ఏ. క్లియర్? అండ్ ఆల్సో దెర్ ఇస్ నో అవుట్ గోయింగ్ డేటా ఫ్రమ్ ఏ టు ఏ. క్లియర్? సో దెన్ దెర్ ఇస్ నో లింక్ బిట్వీన్ ఏ టు ఏ. దట్స్ వై. సో చూడమ్మా, ఈ లింక్ అనేది ఎడ్జ్ అనేది ఉందనుకోండి,
ఉంటే 1 తీసుకోవాలి. సో లేకపోతే 0 తీసుకోవాలి. క్లియర్? ఇఫ్ దెర్ ఈస్ ఎ లింక్ we should write 1. There is no link, we should write 0. Clear? So A to A అనేది మనకి ఇక్కడ లింక్ అనేది ఏమీ లేదు కాబట్టి ఎడ్జ్ అనేది then the value is 0. Next one, first row A row, A to B column. Then A to B in this matrix, in this table, in this graph, then A to B is a link. So write 1. Then A to C is also another link. Is also another link. A to C, write 1. Next one, A to D, you have one link, that is 1. A to E, direct గా ఏమైనా ఉన్నదా? డైరెక్ట్ గా లేదు కాబట్టి దెన్ 0 రాస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ వన్ B. సో B to A 1, B to B 0, B to C 0, డైరెక్ట్ గా ఏం లేదు కదా. B to D 0, B to E, sorry, B to D 1, B to D 1, B to E 1. Next one C to A 1, C to B 0, C to D 1, C to E 0. Clear? Next one D to A 1, D to B 1, D to C 1, D to E 1, D to D 1, all ones. Next one is E to A 0, E to B 1, E to C 0, E to D 1, E to E 0. Clear? This is called adjacency matrix for undirected graph. Next one, this is a directed graph. So this is one-way direction. So A is sending data to B, but A is not receiving data from B because it is a single direction. It is not bidirectional, single direction. Clear? So then there is an arrow. Arrow indicates the flow of data. Clear? The flow data representation. Then here in this adjacency matrix, in the graph, how many nodes are there? 5 nodes. A, B, C, D, and E. A, B, C, D, and E. 5 nodes are there. So come here, how many rows and how many columns? 5 rows and 5 columns. ఈ గ్రాఫ్ లోకి వచ్చినప్పటికీ ఈ డైరెక్షన్ అనేది ఉన్నది కాబట్టి ఇది వన్ వే డైరెక్షన్. దెన్ దెర్ ఇస్ నో రివర్స్ డైరెక్షన్, ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే ఏ అనేవాడు బికి డేటా పంపిస్తాడు, బట్ బి అనేవాడు ఏకి పంపించడానికి సాధ్యపడదు. క్లియర్? అలాగే సో ఏ టు ఏ 0, ఏ టు బి డైరెక్షన్ ఉన్నది కాబట్టి 1, ఏ టు సి దెర్ ఇస్ ఎ డైరెక్షన్ 1, ఏ టు డి నో డైరెక్షన్. సో ఏ ఈస్ రిసీవింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ సెండింగ్, దట్స్ వై 0. దెన్ ఏ టు ఈజ్ ఆల్సో 0. క్లియర్? ఆల్ ఆఫ్ అర్థమైందా? నెక్స్ట్ వన్ బి తీసుకోండి. బి నుండి ఏకి పంపిస్తామా? లేదు, 0. B row, B to A column 0, B to B 0, B to C 0, B to D ఇక్కడ పంపిస్తాం కాబట్టి 1, B to D is 1, B to E is 1. క్లియర్? B to E is 1. అవుట్ గోయింగ్ ఒకటి ఉన్నది కాబట్టి 1 రాసుకోండి. నెక్స్ట్ వన్ C to A 0, C to B 0, C to D 1, C to E 0. నెక్స్ట్ వన్ D to A 1, రిమైనింగ్ D to E 1, remaining D to D 1, remaining zeros. Clear? Next one E, all zeros. This is directed graph. Adjacency matrix from directed graph. Clear all of you? So next one, incidence matrix. This is an incidence matrix. So ఇక్కడ చూడమ్మా, here also how many ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ కున్న అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా, ఇక్కడ ఎన్నైతే నోడ్స్ ఉన్నాయో అన్ని రోస్ అన్ని కాలమ్స్ మాత్రమే ఉంటాయి. ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ కి వచ్చినప్పటికీ ఇక్కడ ఎన్ని నోడ్స్ ఉన్నాయో అన్ని రోస్ ఉంటాయి, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉంటాయి. చూడండి ఒకసారి E1, E2, E3, 4, E8 వరకు ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ద ఎడ్జెస్. క్లియర్? సో నోడ్స్ ఎడ్జెస్ ఇక్కడ తీసుకుంటాం మ్యాట్రిక్స్. ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ కి వచ్చినప్పటికీ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ లో రోస్ కి వచ్చినప్పటికి రోస్ కి వచ్చినప్పటికి నోడ్స్, దెన్ కాలమ్స్ కి వచ్చినప్పటికి ఎడ్జెస్. క్లియర్? గుర్తుపెట్టేసుకోలేదు ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. అలాగే ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ కి వచ్చినప్పటికి ఇఫ్ ఇట్ ఈస్ సెండింగ్ A to E1, if it is sending then the value is 1, if it is receiving the value is -1, if it is not sending not receiving the value is 0 అన్నమాట. చూడండి ఇక్కడ అవుట్ గోయింగ్ ఫ్లో ఉంటే ఏ టు E1, ఎస్ ఏ టు E1 అనేది ఉన్నది కదా, అవుట్ గోయింగ్ ఫ్లో ఇంటూ 1. సో దెన్ ఏ టు సి, ఏ టు E2 దెన్ 1,
but A to E3 minus 1 because it is receiving minus 1. A to E4, then there is no direction. That's why 0. Clear? A to E5, 0. A to E6, 0. A to E7, 0. A to E8, 0. అర్థమైందమ్మా? ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫ్లో ఉంటే ఏ టు E1 డైరెక్టే కదా అవుట్ గోయింగ్ ఫ్లో, దట్ ఈస్ 1. A to E2, A to A, from A to E2, then this is also one outgoing flow. A to E3, this is incoming flow, that's why we should place -1. Clear? ఇన్కమింగ్ ఉంటే దాన్ని -1 గా తీసుకుంటాం. అవుట్ గోయింగ్ ఎడ్జ్ అయితే దట్ ఈస్ 1. ఇన్కమింగ్ ఎడ్జ్ అయితే దట్ ఈస్ -1. ఏమీ లేకపోతే 0. అది అవుట్ గోయింగ్ ఎడ్జ్ కాదు, ఇన్కమింగ్ ఎడ్జ్ కాదు. చూడండి, ఏ నోడ్కి E4 అనేది అవుట్ గోయింగ్ ఎడ్జా? నో. ఇన్కమింగ్ ఎడ్జా? నో. దెన్ దట్ ఈస్ 0. అర్థమైందమ్మా? దిస్ ఈజ్ అన్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ కి అడ్జసెన్స్ మ్యాట్రిక్స్ మేజర్ డిఫరెన్స్ ఈస్, వాట్ ఈస్ ఏ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సిడెన్స్ అండ్ adjacency matrix? In adjacency matrix, how many nodes in a graph? So then we will get, so total number of nodes 5 అనుకుంది, 5 by 5 matrix. Clear? Whereas in incidence matrix, rows equal to number of nodes in a graph, then columns equal to number of edges in a graph. Okay, number of edges in a graph. These are all the edges. Whereas in incidence matrix, so whereas in adjacency matrix, there are two types of adjacency matrix: undirected adjacency matrix and directed adjacency matrix. Whereas in incidence matrix కి వచ్చినప్పటికీ ఏవైతే నోడ్స్ ఉన్నాయో నోడ్ నుండి మనం ఎడ్జెస్ కనెక్షన్స్ చెక్ చేసుకొని వస్తాం అనమాట. ఇఫ్ ఎన్ ఎడ్జ్ ఈస్ అవుట్ గోయింగ్ ఎడ్జ్, వీ షుడ్ రైట్ ఆర్ వీ షుడ్ ప్లేస్ 1. If an edge is incoming edge, we should write -1. If an edge is not outgoing and not incoming, then we should write 0. Clear? So we should write 0. This is incidence matrix. Next one is adjacency lists. Adjacency lists. Simply, we will represent adjacency lists in two ways. The first one is linked list representation. Second one is array representation. Adjacency lists. So come here, A to B to E, that is adjacency list of A. What are the adjacencies of A? A, B, E, A, B, A, B, C, A, B, C. These two are the adjacencies, nearest nodes of A. A, B, C. These two are the adjacencies of A. Then what are the adjacencies of B? A, B. What are the adjacencies of B? D and E. E and E. Adjacencies of B, D and E. Clear? And next one is adjacency of C is only D. Adjacency of C is only D. Clear? Adjacency of D is only D. Adjacency of C is only D. Adjacency of D is A and E. A and E. A and D and E. D itself is there. Yes or no? Itself is there. D and E. Adjacency of E equal to nil. ఏమీ లేవు ఇక్కడ. చూడమ్మా, then A, this is the node A. So node to B and B to C. Then how many adjacencies are there? A కి ఎన్ని ఉన్నాయమ్మా దగ్గర నోడ్స్, adjacent nodes 2 ఉన్నాయి, B and C. Clear? So then B and C. Next B కి ఏమేమి ఉన్నాయి? B కి D and E ఉన్నాయి, D and E. అంటే B2 next equal to D, D2 next equal to E, E2 next equal to null. అది మీనింగ్. నెక్స్ట్ వన్ సికి ఏమేమి ఉన్నాయమ్మా? ఓన్లీ డి ఉన్నది. అంటే C2 నెక్స్ట్ ఈక్వల్ టు డి, D2 నెక్స్ట్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ వన్ డికి ఏ ఉన్న ఎడ్జసెన్స్లు? ఏ, డి, ఈ. చూడండి, D2 నెక్స్ట్ ఈక్వల్ టు ఏ. క్లియర్? నెక్స్ట్ A2 నెక్స్ట్ ఈక్వల్ టు డి ఇట్ సెల్ఫ్. సో సెల్ఫ్ రెఫరెన్షియల్ node. So then the next one D2 next equal to E. These are the adjacency nodes of the D. Next one E. E came an adjacency nodes unnaya? No. That's why E2 next equal to null. This is the linked list representation. This is an array representation. A, B, C, then B, D, E. Then the next one is C, D. Next one is D, A, D, E. Then close. E అనేది ఇంకేం adjacency లేవు కాబట్టి క్లోజ్ చేస్తాం.
సో నిన్నటి క్లాస్ ఇక్కడి వరకు అయింది. ఎస్. నెక్స్ట్ వన్ టుడే క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ ఆఫ్ యూ. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. గ్రాఫ్ ట్రావర్సల్స్ ఆర్ గ్రాఫ్ ఆపరేషన్స్. Operations on graphs are graph traversals. There, we know tree traversals. How many types of tree traversals? There are three types of tree traversals. The first one is in-order tree traversal. Second one is pre-order tree traversal. Third one is post-order tree traversal. Am I right? అవి మనం ఫోర్త్ యూనిట్ లో నేర్చుకున్నాం ట్రీ ట్రావర్సల్స్. Here also graph traversals available. The most important ఇది all of you, the most చాలా చాలా important. So write and what is graph, write and explain graph traversals with example అని అంటాడు. So what are the operations on graphs? Write and explain DFS algorithm with example అని అడుగుతాడు. Okay, DFS algorithm with example. Graph traversal is a technique used for a searching vertex in a graph. Clear? Graph traversal is a technique used for a searching vertex in a graph. The graph traversal is also used to decide the order of vertices is visited in the search process. A graph traversal finds the edges to be used in the search process without creating loops. That means using graph traversal, we visit all the vertices of the graph without getting into loop path. There are two graph traversals techniques and they are as follows. There are two types of graph traversals. There are two types of graph traversals. The first one is DFS, depth first search, and the second one is BFS, breadth first search. Depth first search and breadth first search. ఓకే అమ్మా, ఇక్కడ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఒకదాని నుండి స్టార్ట్ అయ్యి లాస్ట్కి వెళ్ళినంత వరకు అలా సెర్చ్ చేసుకుంటూ వెళ్తాం. ఆ లాస్ట్ నోడ్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఫస్ట్కి వచ్చి మళ్ళీ ఏదైతే ఎడ్జెసెన్స్ ఉందో అక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. క్లియర్? వేరేస్ బిఎఫ్ఎస్లోకి వచ్చినప్పటికీ బిఎఫ్ఎస్లో ఫస్ట్ ఏదైతే ఉందో దానికి ఎడ్జెసెన్స్లు అన్నీ సెట్ చేసుకుని తర్వాత లాస్ట్ వరకు మూవ్ అవుతాం అన్నమాట. సో ఇన్ దట్ డిఎఫ్ఎస్కి వచ్చినప్పటికి స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేస్తామా, బిఎఫ్ఎస్కి వచ్చినప్పటికి క్యూ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేస్తాం. రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, whereas in DFS using stack implementation, whereas in BFS using queue implementation. Clear? Two types of tree traversal algorithms. So DFS, depth first search. A DFS traversal of a graph produces a spanning tree while using DFS and BFS algorithms to produce a spanning tree from the given graph. ఒక గ్రాఫ్ ను తీసుకొని ఆ గ్రాఫ్ నుండి ఒక స్పానింగ్ ట్రీ అనేది చేస్తాం అన్నమాట. ఒక ట్రీగా మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ స్పానింగ్ ట్రీ. క్లియర్? ఒక గ్రాఫ్ ను తీసుకొని, గ్రాఫ్ ఈజ్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్, whereas tree is an unconnected graph. Yes or no? Tree is an unconnected, graph is a connected. అన్ని ఎడ్జెస్ కనెక్ట్ అయి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ గ్రాఫ్. ఇప్పుడు ఏమవుతుంది, ట్రీకి వచ్చినప్పటికీ రూట్ నోడ్ దాని లీవ్స్ గా కట్ అయిపోతుంది. దెన్ దెర్ ఇస్ నో కంప్లీట్, అది కనెక్షన్ కాదు. ఓకేనమ్మా? అందుకోసం దాన్ని ట్రీ అని అన్నమాట. అంటే ఇప్పుడు గ్రాఫ్ నుండి మనం ట్రీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ద ట్రీ ఈస్ కాల్డ్ స్పానింగ్ ట్రీ. సో ద ఫస్ట్ వన్ ఈస్ DFS traversal of a graph produces a spanning tree as final result. Spanning tree is a graph without loops. Clear? Spanning tree is a graph without loops. Without loops అంటే కనెక్షన్స్ అనేవి లాస్ట్ ఫైనల్ కనెక్షన్స్ అనేవి ఉండవు ఎడ్జెస్. We use stack data structure with the maximum size of total number of vertices in the graph to implement DFS traversal. ఓకే అమ్మా, ఇక్కడ స్టాక్ అనేది తీసుకుంటాం. ఈ స్టాక్ సైజ్ అనేది నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ ఏ గ్రాఫ్ ఎన్ని ఉన్నాయో అంతే సైజ్ తీసుకుంటాం అన్నమాట ఇక్కడ స్టాక్ కి. ఓకే, స్టాక్ సైజ్ ఈక్వల్ టు హౌ మెనీ నోడ్స్ ఇన్ ఏ గ్రాఫ్, ఎన్నైతే నోడ్స్ ఉన్నాయో అంత సైజ్ తీసుకుంటాం స్టాక్ కి. సో we use the following steps to implement DFS traversal. చదువుతాను, తర్వాత ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. Define a stack of size total number of vertices in the graph. Define a stack of size total number of vertices in the graph. Clear? Select any vertex as a starting point for a traversal. Visit that vertex and push it onto the stack. Clear? Define a stack of size total number of vertices in the graph. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ స్టెప్, సెలెక్ట్ ఎనీ వెర్టెక్స్, ఏదో ఒక వెర్టెక్స్ అనేది అంటే నోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం యాజ్ స్ట్రింగ్ పాయింట్
for a traversal, visit that vertex and push it onto the stack. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ విజిట్ చేసింది ఏదైతే విజిట్ చేసినామో అది ఇంతకు ముందు విజిట్ చేయకపోతే ఆ నోడ్ని తీసుకెళ్లి స్టాక్లో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. విజిట్ ఎనీ వన్ ఆఫ్ ది నాన్ విజిటెడ్ adjacent vertices of a vertex which is at the top of stack and push it onto the stack. ఏదైతే మనం విజిట్ చేస్తున్నామో నాన్ విజిటెడ్ అంతకు ముందు విజిట్ చేయని నోడ్, ఆ నోడ్ని తీసుకెళ్లి టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఇన్సర్ట్ చేయాలి, పుష్. రిపీట్ స్టెప్ 3 అంటిల్ దెర్ ఈస్ నో న్యూ వెరిటెక్స్ టు బి విజిటెడ్ ఫ్రమ్ ద వెరిటెక్స్ విచ్ ఈజ్ ఎట్ ద టాప్ ఆఫ్ ది స్టాక్. అలా మనం ఈ స్టెప్ 3 అనేది రిపీట్ చేయాలి కంప్లీట్ అయినంత వరకు, ఇది విజిటెడ్ నోడ్ వచ్చినంత వరకు. when there is no step 5 when there is no new vertex to visit them, use backtracking and pop one vertex from the stack. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా న్యూ నోడ్లు అనేది లేదో అప్పుడు ఏం చేస్తాం, బ్యాక్ ట్రాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. బ్యాక్ ట్రాకింగ్ స్టార్ట్ చేస్తూ ఈచ్ ట్రాకింగ్ కి ఒక్కొక్క ఎలిమెంట్ అనేది రిమూవ్ చేస్తాం స్టాక్ నుండి. రిపీట్ స్టెప్ 3 and 4 and 5 until stack becomes empty. ఈ స్టెప్ 3, 4, 5 అనేది మనం ఎంప్టీ అయినంత వరకు రిపీట్ చేయాలి. when stack becomes empty, then produce final spanning tree by removing unused edges from the graph. Clear? Your backtracking is coming back to the vertex from which we reached the current vertex. So for example, consider the following example graph to perform DFS traversal. So this is the graph. How many edges are there? Vertices? Total 7 vertex. The size of the stack equal to 7. Step 1. 1, 2, 3, 4, 5, 6, 7. The total size equal to 7. Stack size equal to 7. How many vertices? Vertices? 7 vertices. అందుకోసం ఇక్కడ స్టాక్ సైజ్ స్టెప్ 1 is okay. Clear? Next one is going to select the vertex A as string point, that is visit A. Push A onto the stack. In this graph, first ఎక్కడ నుండి దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలిగా, మీ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వచ్చు, బట్ నేను ఇక్కడ ఏ నుండి స్టార్ట్ అవుతాను. సో ఏ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇంతకు ముందు ఎవరు విజిట్ చేయలేదు కాబట్టి ఆ ఏని ఎప్పుడు ఏం చేస్తాను, స్టాక్ లో ఇన్సర్ట్ చేశాను. పుష్ ఏ ఆన్టు ద స్టాక్. క్లియర్? సో నెక్స్ట్ స్టెప్, విజిట్ ఎనీ అడ్జసెంట్ వెర్టెక్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనం ఇక్కడ రెండు అడ్జసెంట్ వెర్టెక్స్లు ఉన్నాయి, ఏ, బి అండ్ డి. ఏదో ఒకటి మనం విజిట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, బి అనే చేద్దాం. సో దెన్ విచ్ ఇస్ నాట్ విజిటెడ్. ఇప్పుడు ఇంతకుముందు మనం విజిట్ చేసామా, చేయలేదు. విచ్ ఇస్ నాట్ విజిటెడ్, పుష్ న్యూలీ విజిటెడ్ వెర్టెక్స్ బి ఆన్ టు ద స్టాక్. ఈ బి అనేది స్టాక్ లో ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ వన్, సో థర్డ్ స్టెప్ వచ్చినప్పుడు ఏంటి, విజిట్. ఓకే, విజిట్ ఎనీ అడ్జసెంట్ వెర్టెక్స్, ఏదైనా సి ఉన్నది, ఈ ఉన్నది, ఏదో ఒకటి మనం విజిట్ చేయాలి. దెన్ సికి వెళ్దాం. చూడండి, థర్డ్ స్టెప్, విజిట్ ఎనీ adjacent vertex of B which is not visited. C is not visited. ఇప్పుడే మనం విజిట్ చేస్తున్నాము. So if it is not visited, then push C onto the stack. Insert C onto the stack. Third step. Okay. Next one is clear. Fourth step, visit any adjacent vertex. Then ఏవి ఉన్నాయి adjacent vertex లో, E ఉన్నది, F ఉన్నది. Then Eకి వెళ్దాం. సో దెన్ ఈ ఈస్ విజిటెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ విజిటెడ్. ఇంతకుముందు మనం విజిట్ చేయలేదు కాబట్టి దెన్ ఈ పుష్ ఆన్ టు ద స్టాక్. నెక్స్ట్ వన్ అడ్జసెంట్ డి. డికి మనం విజిట్ చేసినాం, డి అనేది ఇన్సర్ట్ చేసినాం. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ డి అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ ఇది విజిటెడ్, సో దెన్ ఈజ్ ఆల్సో విజిటెడ్. దెన్ ఇప్పుడు బ్యాక్ ట్రాకింగ్ అనగానే ఇప్పుడు ఏం కావాలి మనకి, సో సింపుల్లీ, సో దెన్ బ్యాక్ ట్రాకింగ్ వచ్చిన. Okay, there is no new vertex to be visited from D. Clear? So we use backtrack, pop D from the stack. Simply pop D from the stack. In the above example, D is inserted. When the backtracking is there, simply remove the top element of the stack. D is removed. Clear? Then the next one is, which are the adjacents of E, B, C, D. B is already visited, C is already visited, but F is not already visited. Clear? Visit F
So then push onto the stack. F is push onto the stack. Then this is the stack in seventh step. Eighth step. ఓకే ఎఫ్ ఈస్ విజిటెడ్. ఇప్పుడు నుండి ఎఫ్ నుండి మనం నియరెస్ట్ ఎడ్జసెంట్స్ ఏమన్నాము అక్కడ వెర్టెక్సెస్ ఎడ్జసెంట్స్ నోట్స్ సి అండ్ జి. సి ఈస్ ఆల్రెడీ విజిటెడ్ బట్ జి ఈస్ నాట్ విజిటెడ్. జి ఈస్ నాట్ విజిటెడ్. ఆల్ ఆఫ్ జి ఈస్ నాట్ విజిటెడ్. సింపుల్లీ సో ఎఫ్ విచ్ ఇస్ నాట్ విజిటెడ్ జి పుష్ ఆన్ టు ద స్టాక్. అయిపోయిందిగా. ఇప్పుడు చూడండి క్లియర్. సో దెన్ హియర్ ఇట్ ఈస్ నాట్ these two edges are unused. Clear. Simply remove these two edges. Next one, which one is unused? This one is unused, this one is unused. Remove these two. There is no new vertex to be visited from J, so use backtrack. Pop G from the stack. Pop G from the stack. Clear. First one, pop G from the stack. G అనేది పాప్ చేస్తాను ఇప్పుడు. దెన్ బ్యాక్ ట్రాక్ ఎఫ్కి వచ్చినాం మనం. సో నెక్స్ట్ వన్ ఎఫ్ టు ఈ. సో అంటే ఎఫ్ అనేది బ్యాక్ ట్రాక్. నెక్స్ట్ స్టెప్ చూడండి, దెర్ ఇస్ నో న్యూ వెర్టెక్స్. ఎఫ్కి ఏమైనా న్యూ వెర్టెక్స్లు ఉన్నాయా? లేవు. కాబట్టి టు బి విజిటెడ్ ఎఫ్. సో we యూస్ బ్యాక్ ట్రాక్. పాప్ ఎఫ్ ఫ్రమ్ ద స్టాక్. ఎఫ్ అనేది రిమూవ్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం చేస్తాం, ఈకి వచ్చేసాం. ఈ నుండి ఏమైనా అన్విజిటెడ్ నోట్స్ ఉన్నాయా? నాన్ విజిటెడ్ ఆర్ అన్విజిటెడ్? నో. సో సింపుల్లీ సో ఈ నెక్స్ట్ నోడ్ ఇస్ ఈ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టాక్. నెక్స్ట్ వన్ దేనికి వెళ్దాం ఇప్పుడు? డీకి వెళ్దాం. ఏమైనా ఇంతకుముందు విజిట్ చేయని నోట్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి డి ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టాక్. నెక్స్ట్ వన్ ఏకి వెళ్దాం. ఏ అనేది ఇప్పుడు ఏం చేస్తున్నాం? దెన్ బికి వెళ్దాం. బి అనేది ఆల్రెడీ విజిటెడ్. దెన్ దెర్ ఇస్ నో అడ్జసెంట్స్ నోట్స్. ఓకే, నాన్ విజిటెడ్ అడ్జసెంట్స్ నోట్స్. ఇప్పుడు ఏం చేస్తాం? బి ఈస్ రిమూవ్డ్. బి ఈస్ రిమూవ్డ్. ఓన్లీ వన్ ఏ ఈస్ దేర్. ఇప్పుడు ఏకి వెళ్దాం. ఏ ఈస్ రిమూవ్డ్. ఓకేనమ్మా, ఏ ఈస్ రిమూవ్డ్. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ రెడ్ లైన్స్ ఏమున్నాయి బ్యాక్ ట్రాకింగ్ లో. సో జీ టు ఎఫ్, ఎఫ్ టు ఈ టు సి, ఓకే, దెన్ సి టు బి, బి టు ఏ, okay, and E to D. So simply remove this link, A to D link, remove A to E link, and remove A to B link, remove C to F link, remove C to G link. ఈ లింకులన్నీ రిమూవ్ చేసిస్తే ఈ గ్రాఫ్ నుండి మనకు వచ్చేది ట్రీ లాగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఈజ్ ఇట్ కనెక్టెడ్? నో. సో దిస్ ఈస్ కాల్డ్ స్పానింగ్ ట్రీ. దిస్ ఈస్ కాల్డ్ స్పానింగ్ ట్రీ. Okay, now all of you, this is called spanning tree. So finally, this is called spanning tree. All of you, అర్థమైందా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, డిఎఫ్ఎస్ అల్గారిథంలో డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథంకి వచ్చినప్పటికీ ఏదైతే ఫస్ట్ నోడ్ తీసుకుంటున్నామో ఆ నోడ్ నుండి అన్ని నోడ్స్ విజిట్ చేసుకొని వస్తానమాట. ఏవైతే ఆల్రెడీ విజిట్ అయినాయి అవన్నీ రిమూవ్ చేసుకొని వన్ బై వన్ బ్యాక్ ట్రాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. బ్యాక్ ట్రాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టాక్ నుండి ఒక్కొక్క ఎలిమెంట్ రిమూవ్ చేస్తాం. ఈచ్ స్టెప్ ఒక్కొక్క ఎలిమెంట్ రిమూవ్ చేస్తాం. సో ఫైనల్గా స్టాక్ ఎంప్టీ అయినంత వరకు రిపీట్ చేస్తాం. సో వెన్ ద స్టాక్ ఈస్ ఎంప్టీ, సో వీ విల్ గెట్ ఏ స్పానింగ్ ట్రీ. క్లియర్? వీ విల్ గెట్ ఏ స్పానింగ్ ట్రీ. ఆల్ ఆఫ్ యూ. So this is the spanning tree. Stack became empty, so stop DFS traversal. Final result of DFS traversal is following spanning tree. Okay, so then the green lines indicates forward traversal, then the red line indicates backward traversal. Okay, so next algorithm is BFS, breadth first search algorithm. So BFS traversal of a graph produces a spanning tree as final result. Spanning tree is a graph without loops. We use Q data structure with maximum size of total number of vertices in the graph to implement BFS traversal. We use the following steps to implement BFS traversal. Step 1, define a Q of size, total number of vertices in the graph. Step 2, so here in the BFS traversal we should use Q data structure, whereas in DFS ఏంటి యూజ్ చేసాం అక్కడ? స్టాక్ డేటా స్ట్రక్చర్స్. సో దెన్ హియర్ యూజింగ్ Q, okay, is the Q size equal total number of vertices in the graph.
సేమ్ యాజ్ స్టాక్. అక్కడ స్టాక్కి టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ తీసుకొని ఇక్కడ క్యూ కూడా క్యూ సైజ్ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఇన్ ఏ గ్రాఫ్. Step 2, select any vertex as a starting point for traversal. Visit that vertex and insert into the queue. Visit all the non-visited adjacent vertices of the vertex which is at front of the queue and insert them into the queue. So when there is a no new vertex to be visited from the vertex which is at front of the queue, then delete that vertex. Repeat step 3 and step 4 until queue becomes empty. When queue becomes empty, then produces final spanning tree by removing unused edges from the graph. So this is an example. For example, consider the following example graph to perform BFS traversal. BFS full form. What is the full form of BFS? Breadth first search. Okay. This is the graph. How many edges are there? How many nodes are there? How many nodes? Vertices? A total 7. Yes or no? The queue size is equal to 7. Select A. First A select చేసుకుంటాను. Vertex A as starting point. Visit A. Then A is inserted into the queue. Front లో insert చేస్తున్నాం మనం. Next one B is next one. చూడండి విజిట్ ఆల్ అడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ ఏ విచ్ ఆర్ నాట్ విజిటెడ్. చూడండి ఒకసారి ఈ అన్ని దగ్గరగా ఉండే బిఎఫ్ఎస్ లో దగ్గరగా ఉండేవన్నీ ఫస్ట్ విజిట్ చేసేవాళ్ళు. వేరే డిఎఫ్ఎస్ అలా వెళ్ళిపోయినాం లాస్ట్ వరకు, మళ్ళీ బ్యాక్ వచ్చాం. క్లియర్? వేరే డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ అల్గారిథం ఫస్ట్ విజిట్ వాట్ ఆర్ ద అడ్జసెంట్ నోడ్స్ ఆఫ్ ది సెలెక్టెడ్ నోడ్. ఏకి ఏవేవైతే అడ్జసెంట్ నోడ్స్ ఉన్నాయి ఇవన్నీ మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? దెన్ ఇయర్ ఏ క్లియర్, బి, నెక్స్ట్ వన్ ఏ టు డి, ఏ టు ఈ, ఏ టు బి. దీస్ 3 ఆర్ ద అడ్జసెంట్స్. దెన్ ఇప్పుడు ఈ అయిపోయింది, ఎస్ అను ఈ అయిపోయింది, దెన్ డి అయిపోయింది. డి నుండి బ్యాక్ ట్రాకింగ్ వస్తున్నాం కాబట్టి ఏ అనేది రిమూవ్ చేయాలి ఫ్రమ్ ఫ్రంట్. వీ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ క్యూ. So in the queue data structures, elements are inserted at rear end, removed from front end. So A is visited, the A is inserted into the queue. Then D is inserted, so D is traversed or searched. Then D is also an adjacent node of the A. Then D is also placed in the queue. Okay, insert చేయాలి D లో. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇంక ఏ అడ్జసెంట్స్లు అన్ని క్లోజ్ అవ్వలేదు కదా, కాబట్టి ఇప్పుడు బ్యాక్ ట్రాకింగ్ ప్రారంభిస్తాను. వేరేస్ ఇన్ ద బ్యాక్ ట్రాకింగ్ అంటే డి నుండి ఏకి వచ్చాం కాబట్టి వెన్ ద బ్యాక్ ట్రాక్ ఇస్ స్టార్టెడ్ దెన్ సింపుల్లీ రిమూవ్ ద ఫ్రంట్ ఎలిమెంట్ ఆఫ్ ది క్యూ. ఎప్పుడైతే బ్యాక్ ట్రాకింగ్ స్టార్ట్ చేస్తున్నామో ఒక ఎలిమెంట్ రిమూవ్ చేసేవాళ్ళు ఫ్రంట్ లోనే, దట్ ఈస్ ఏ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏ టు బి, దెన్ బి అనేది ఇన్సర్ట్ చేస్తాం నాన్ విజిటెడ్ కాబట్టి. క్లియర్? నెక్స్ట్ విజిట్ ఆల్ అడ్జసెంట్స్ వెర్టెక్స్ ఆఫ్ డి విచ్ ఇస్ డి, దిస్ వన్ ఇస్ డి. ఇప్పుడు డీకి ఉండే అడ్జసెంట్స్ వెర్టెక్స్లు ఏమన్నాయి? ఏ ఆల్రెడీ విజిటెడ్, దెన్ బ్యాక్ ట్రాకింగ్, డి ఇస్ రిమూవ్డ్. ఏ నుండి ఈకి వస్తాం ఇప్పుడు. ఓకే, ఈ అండ్ బి రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. నెక్స్ట్ వన్ సేమ్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈకి అడ్జసెంట్స్లు ఏమన్నాయి? ఆ రెండు. ఈ ఇస్ రిమూవ్డ్, ఎందుకు బ్యాక్ ట్రాకింగ్ స్టార్టెడ్. సి అండ్ ఎఫ్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ వన్ విజిట్ ఆల్ ఎలిమెంట్స్ క్యూ ఎఫ్ జి, బ్యాక్ ట్రాకింగ్ స్టార్ట్ చేస్తాం. ఎఫ్ is removed and G is removed. Okay, in step 8, this is step 8, Q is empty. When the Q is empty, then the final spanning tree is produced. Okay ma? So when Q becomes empty, then so stop the BFS process. Final result of BFS is a spanning tree as shown below. This is చూడండి ఇప్పుడు this one B to E, D to E, B to C, C to F, then G to F. ఇవి రిమూవ్ చేయాలి. ఇవి నాన్ విజిటెడ్ ఎడ్జెస్ కాబట్టి నాన్ విజిటెడ్ ఎడ్జెస్ ఏమన్నా రిమూవ్ చేస్తే దెన్ ద ఫైనల్ వన్ ఇస్ ఏమందమ్మా? స్పానింగ్ ట్రీ. గ్రాఫ్ అనేది దిస్ ఇస్ ఏ గ్రాఫ్. ఫస్ట్ వన్ దిస్ ఇస్ ఏ గ్రాఫ్, దిస్ ఇస్ ఏ ట్రీ. గ్రాఫ్ ఇస్ ఏ కనెక్టెడ్ కాంపోనెంట్స్. సో బట్ ట్రీ అనేది నాన్ కనెక్టెడ్. ఎస్ నేను చూడండి ఇప్పుడు దిస్ ఇస్ ఏబి, ఈ హ్యావ్ 2 చిల్డ్రన్, మళ్ళీ సి హ్యాస్ 1 చిల్డ్రన్. క్లియర్? దిస్ ఇస్ గ్రాఫ్. సో డిబి ఎఫ్ జి ఆర్ ద లీఫ్ నోడ్స్.
A is a parent node, clear, root node. Then E is also parent node. C is also parent node. Okay. So this is the BFS graph traversal. While using BFS and DFS algorithms, we will generate a spanning tree, clear. So డిఎఫ్ఎస్కి వచ్చినప్పటికి స్టాక్ ఆపరేషన్స్ అప్లై చేస్తామా, దెన్ డిఎఫ్ఎస్కి వచ్చినప్పటికి బిఎఫ్ఎస్కి వచ్చినప్పటికి క్యూ ఆపరేషన్స్ అప్లై చేస్తాం అనమాట. స్టాక్ ఆపరేషన్స్ బిఎఫ్ఎస్ కానీ డిఎఫ్ఎస్ కానీ ఐదర్ యూజింగ్ డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్, ఫైనలీ వీ విల్ గెట్ ఏ స్పానింగ్ ట్రీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఫైనలీ వీ విల్ గెట్ ఏ స్పానింగ్ ట్రీ. ఇది. Tomorrow we will discuss connected components in an undirected graph. Connected components in an undirected graph. There are two types: bi-connected components. Okay, Nama. So simply, connected components in an undirected graph and bi-connected components. Tomorrow we will discuss. Okay, all of you. Thank you. Tomorrow we will meet.